కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే నా విభుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు. రారు సరిరారు మరి నీకెవ్వరు లేరు, సరిపోరు మరి ఇంకెవ్వరు. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. సర్వ సృష్టికర్తవు, సర్వోన్నతుడవు, సర్వాధికారివి, సర్వాంతర్యామివి. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. అందరం కలిసి రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. నీవే నా విభుడవు, లోకాన గనుడవు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిస్తూ పాట పాడుతూ ఆ పాట నేర్చుకుందాం. మన యేసు రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన మనం స్తుతిద్దాం. నేనున్న అనువాడవు, ఉన్న ప్రాణున్న ఏకైక రాజువు. ఉన్న నేనున్న అని అనువాడవు, ఉన్న ప్రాణున్న ఏకైక రాజువు. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా. అగ్ని జ్వాలల వంటి కన్నులున్నవాడా, మహా తేజస్సుతో ప్రకాశించువాడా. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా. రాజా నా రాజా యేసు రాజా, రాజా నా రాజా యేసు రాజా.
రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. అందరం కలిసి రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభుడవు. నీవే నా విపుడవు, లోకాన ఘనుడవు. నీవే నా విపుడవు, లోకాన ఘనుడవు. నీవే 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 రాజా నా రాజా యేసు రాజా, 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 రాజా నా రాజా యేసు రాజా. బైబిల్లో ఉంది యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతుము రండని చెప్పుకొను వారారా, రేపేమి సంభవించడం మీకు తెలియదు. మీ జీవము ఏ పాటిదే, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవురు, ఆవిరి వంటి వారే. రెండో గుంపు ఏంటంట? లాభము కోసం ప్రాకులాడే గుంపంట, డబ్బు సంపాదన కోసం ప్రాకులాడే గుంపట. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, మనలో ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి. ఆ డబ్బు ఎంతవరకు కావాలి? కట్టుకోవడానికి బట్టలు కొనుక్కునేంత కొరకు, ఉండడానికి ఒక నీడ కొరకు, తినడానికి ఒక తిండి కొరకు. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా అధికముగా నన్ను ధనవంతుణ్ణి చేయొద్దు అని చెప్పి దరిద్రుణ్ణి చేయొద్దు. ధనవంతుణ్ణైతే ఎక్కడ కళ్ళు నెత్తికెక్కి దేవుడు ఎవడు అని విర్రవీగుతానేమో, దరిద్రుడినైతే దొంగతనాలు చేసి నీ నామానికి అవమానం తెస్తానేమో. మరి ఏం కావాలి మనిషికి? తగు మాత్రము. ఏమిటట? తగు మాత్రము. సహోదరి సహోదరుడా, నీకు నాకు కావాల్సింది తగు మాత్రపు ఆశీర్వాదము, తగు మాత్రపు ఆర్థిక వనరులు మనకు కావాలి. కానీ మనిషికి ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత ఉన్నా తృప్తి లేదు, ఎంత బ్యాలెన్స్ ఉన్నా తృప్తి లేదు, ఎంత ఆస్తిపాస్తున్నా తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. అలా డబ్బును సంపాదించడానికి ఎన్నెన్ని గబ్బు పనులు చేస్తున్నాడో, ఆ డబ్బును సంపాదించడానికి ఎన్నెన్ని అక్రమాలు చేస్తున్నాడో, అక్రమముగా సంపాదించడానికి ఎన్నెన్ని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడో. ఓ ప్రశ్న నువ్వు అడగనివ్వండి. మీరందరూ సంపాదించే వాళ్ళు అయి ఉంటారు. మీ సంపాదన న్యాయముతో కూడిందేనా? మీ సంపాదన యథార్థమైందేనా? మీ సంపాదన మీ కష్టం వల్ల వచ్చిందేనా? ఒకసారి ఆలోచించండి. బైబిల్లో ఉంది, లాభము సంపాదించాలని ప్రాకులాడుతున్న వారులారా ఎంతకాలం బ్రతుకుతారు మీరు? ఎప్పుడు చస్తారో మీకు తెలియదు. కాబట్టి మన జీవితంలో మనసు అడియాశలు కలిగి తిరుగులాడటం కన్నా, కోరికలతో అల్లాడిపోవడం కన్నా సంతుష్టి సహితమైన జీవిత విధానము గొప్ప గొప్ప లాభ సాధకము. అనగా ఎంత కావాలో అంతే సంపాదించండి, ఎంత తినాలో అంతే తినండి, ఎంత కలిగి ఉండాలో అంతే కలిగి ఉండండి. అనవసరంగా వాళ్ళను చూసి వీళ్ళను చూసి, వాళ్ళకి కారు ఉంది నాకు లేదు, వారికి ఇల్లు ఉంది నాకు లేదు, వాళ్ళకి అది ఉంది నాకు లేదు, కాబట్టి నేను కూడా పొందుకోవాలి. అలా పొందుకోవడానికి అక్రమముగా సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు? ఎంతోమంది ఆ దేశాలకు ఈ దేశాలకు పోయి ఆ దేశాలకు పోయిన తర్వాత చూసేవారు లేరని, పట్టించుకునేవారు లేరని ఒళ్ళు అమ్ముకొని నీచాతి నీచముగా దిగజారిపోయి జీవించే వాళ్ళు ఎంతమంది లేరు? పట్టణాలకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్యోగాలు సరిగా దొరకకపోతే నానా గడ్డి తిని, నానా నీచమైన కార్యాలు చేసి డబ్బు సంపాదించే వాళ్ళు ఎంతమంది లేరు? ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నా బైబుల్ సెలవిస్తుంది, నీతిమంతుడు నిశ్చయముగా తన కష్టార్జితము అనుభవిస్తాడు. దేవుడు ఆశిస్తుంది నువ్వు నీతిగా జీవించాలి, నీతిగా సంపాదించాలి. అలా సంపాదించిన దాంట్లో అనుభవించాలి. అక్రమముగా సంపాదిస్తే అది ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టిపోతుంది. ఒక వ్యక్తి అంట బర్మా దేశానికి వెళ్ళాడట. అలా బర్మా దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ పాల వ్యాపారం మొదలు పెట్టాడట. ఒంటరిగా ఉంటున్నాడు కాబట్టి ఒక కోతిని పక్కన పెట్టుకుని పెంచుకుంటూ ఉండేవాడట. పాల వ్యాపారం చేస్తున్నప్పుడు మీకు తెలుసు కదా పాల వ్యాపారం ఎలా చేస్తారో, తెలుసా అండి? వాడు 1/2 లీటర్ పాలు పోసేవాడంట, పక్కనేమో 1/2 లీటర్ నీళ్లు అంట, ఆ నీళ్లు పోసేవాడంట. అలా 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్లు, 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ నీళ్లు. ఇలా పాల వ్యాపారం కాదు వీడు చేసింది, నీళ్ల పాల వ్యాపారం చేశాడు. నీళ్లతో పాల వ్యాపారం చేసి డబ్బు సంపాదించడం మొదలు పెట్టాడు. నేను బ్యాచిలర్గా ఉన్న రోజుల్లో పాలవాడు ఉదయం రాలా,
ఆలస్యంగా వచ్చాడు. అడిగా, ఏమయ్యా నువ్వు ఎందుకు ఆలస్యంగా వచ్చావు, ఎందుకు నువ్వు పాలు ఆలస్యంగా తెచ్చావు అని అంటే వాడేమన్నాడు తెలుసా, ఇవాళ నీళ్లు రాలేదు సార్ అన్నాడు. పాలు ఆలస్యంగా తెచ్చావు ఏంట్రా అంటే నీళ్లు రాలేదని చెప్పంటావు ఏమిట్రా, వాళ్ళు ఎవరు సార్, నీళ్లు లేకపోతే మా వ్యాపారం ఎలా సాగింది సార్, ఆ నీళ్ళు ఏదో మేము కలుపుకుంటాం కదరా కావాలంటే, వాళ్ళు ఎవరు సార్ మీరు కలుపుకుంటే మాకేం లాభం, ఆ కలిపేది మేము కలిపితే మాకు లాభం. వీడు పాల వ్యాపారం చేస్తున్నాడా, నీళ్ళ పాల వ్యాపారం చేస్తున్నాడా? అలాగే వీడు కూడా పాప అన్యాయంగా నీళ్ళ పాలు కలిపేసి వ్యాపారం చేసేసాడు, డబ్బు బాగా సంపాదించేశాడు. ఆ డబ్బును తిరిగి ఇంటికి పట్టుకొద్దామంటే కుదరక బంగారపు నాణ్యాలుగా మార్చేసుకున్నాడు. ఇంటి మీద బెంగ వచ్చింది, ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బయలుదేరిపోయాడు. ఈ లోపల కోతి పాపం అప్పటిదాకా వాడితో స్నేహంగా ఉంది కదా, కోతి ఏమో బిక్కమొహం చూసుకుంటా పెట్టుకుని చూస్తా ఉంది, నన్ను తీసుకెళ్ళవా మీ దేశం అని చెప్పి. సరే నువ్వు కూడా వచ్చేసాయని చెప్పేసి కోతిని కూడా తనతో పాటు తీసుకొచ్చేసుకుంటున్నాడు. వాడలో ప్రయాణం చేస్తున్నాడు, బర్మా నుంచి వస్తున్నాడు. తల కిందేమో బంగారపు కాయిన్స్ పెట్టున్నాడు. హ్యాపీగా తల కింద టవల్లో కట్టుకొని బంగారపు నాణాలు కట్టుకొని పడుకున్నాడు. కోతికి ఏమనిపించిందో ఏమో, నెమ్మదిగా వెళ్ళి ఆ తల కింద ఉన్న బంగారపు నాణాలు మూట తీసుకుంది. వాడ పైకి ఎక్కేసింది, ఒక చెట్టు ఒక స్తంభం ఉంటే పైకి వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళి ఆ బంగారపు నాణాలు కలిగిన ఆ తువాలను తీసింది. బంగారపు నాణాలు కనిపించినాయి. ఏమనిపించిందో ఏమో, ఒక నాణం తీసి వీడి ముఖం మీద వేసింది, పడుకున్న వాడి మీద. ఒక నాణం తీసుకెళ్ళి సముద్రంలో వేసింది. ఒక నాణ్యమేమో వీడి ముఖం మీద, ఒకటేమో సముద్రంలో. ఈ లోపల పైనుంచి బంగారు నాణాలు పడతా ఉంటే కింద వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు పైకి. ఓరి పనికి మాలిన కోతి ఎంత పని చేస్తుంది, బంగారు నాణాలు తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తుంది అని చెప్పి ఆ కోతిని కొట్టబోతున్నారు. ఈ అరుపులు కేకలు చూసి అసలు లేచాడు. ఒరే పనికి మాలిన చూడరా నీ కోతి ఏం చేస్తుంది, ఆ బంగారపు కాయిన్ తీసుకుని టింగ్ అనేస్తుంది, ఇంకో కాయిన్ తీసుకెళ్ళి టింగ్ అనేస్తుంది. చూస్తామేమంటారా, దాన్ని కొట్టరా, దాన్ని తండ్రా అని చెప్పి పక్కన రాళ్ళు వేసి కొడుతున్నారు. అప్పుడు అతను అంటున్నాడు, దాన్ని ఏం చేయమాకండి, దాని పని దాన్ని చేయనివ్వండి. ఒరే బంగారపు నాణ్యాలు నీ ముఖం మీద ఒకటేస్తుంది, నెలల్లో మరొకటేస్తుంది, దాన్ని ఆపవేంట్రా అంటున్నాడు. అది చేసే పని కరెక్టే. ఎలా కరెక్ట్రా అది? ఈ మాట్లాడుతూ ఉంటే అన్ని వీడి ముఖం మీద నీళ్ళల్లో వేసి వీడి ముఖం మీద నీళ్ళు, ఆఖరికి ఖాళీ అయిపోయిన ఆ తువాల కాస్త టవల్ కాస్త వీడి ముఖం మీద కొట్టింది. ఒరేయ్ నీ కోతి ఎంత పని చేసిందిరా అంటున్నాడు. మంచి పనే చేసింది. ఎలా చేసింది మంచి పని? నేను పాల వ్యాపారం చేసేవాడిని, ఆ కోతిని పక్కన పెట్టుకుని నీళ్ళ పాల వ్యాపారం చేశా, అది మొత్తం చూసింది. ఇప్పుడు ఏం చేసింది, పాలకు సంబంధించిన డబ్బులేమో నా ముఖం మీద కొట్టింది, నీళ్ళల్లోంచి సంపాదించిన దాన్నేమో నీళ్ళల్లో వేసింది. అది చేసిందే కరెక్ట్ అనుకుంటున్నావేమో. అన్యాయంగా సంపాదించేది అక్కరకొస్తుందని ఎప్పటికీ రాదు. అన్యాయంగా సంపాదించేది ఏదో ఒక రోజు నీకు తెలియకుండానే రెక్కలు కట్టుకొని అది నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. బైబిల్లో ఒక మాట ఉంది, ఏమని? మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు, మనిషి ఏం విత్తుతాడో దాన్ని కోయక తప్పదు. మోసపూరితమైన సంపాదన ఎప్పటికి కూడా నీకు ఆశీర్వాదం కాదు. మోసంతో సంపాదించిన సంపాదనతో నీ కూతురు పెళ్లి చేస్తే ఆ కాపురము నిలబడదు. మోసపూరితమైన లంచగొండితనముగా అక్రమముగా సంపాదించిన సంపాదనతో నువ్వు ఇల్లు నిర్మిస్తే ఆ ఇంట్లో శాంతి సమాధానము ఉండదు. మోసముతో అక్రమముతో నువ్వు ఒక కారు కొనుక్కొని ఆ కారులో ప్రయాణం చేయాలని ఆశిస్తే ఆ ప్రయాణంలో క్షేమము ఉండదు. కాబట్టి ప్రభువు పేరు చెప్తున్నా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, సంపాదించు, ఎంత కావాలో అంత సంపాదించు, కానీ అక్రమముగా మాత్రం సంపాదించే ప్రయత్నము చేయొద్దు. క్రైస్తవుడిగా నువ్వు నేను అక్రమముగా జీవించడానికి పిలువబడలా, సక్రమముగా జీవించడానికి పిలువబడ్డాం. యథార్థంగా జీవించడానికి పిలువబడ్డాం. యథార్థులము అని అనిపించుకోవడానికి పిలువబడ్డాం. కాబట్టి ఈ రోజు నుంచి మీ సంపాదనలో పవిత్రతను యథార్థతను కలిగి ఉంటారా? ఒక తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, అన్నా మానేశానన్నా ఆ ఉద్యోగం అన్నాడు. ఏ ఉద్యోగం అని చెప్పన్నా? పెట్రోల్ పోసే ఉద్యోగం అన్నా అన్నాడు. ఎందుకు మానేశావు? ఎక్కడన్నా అంతా మోసమేనన్నా. ఎలా చేస్తావు మోసం? 10 లీటర్లు పోయమంటాడన్నా, అంతకుముందు బైక్ కూడా వస్తాడన్నా, 2 లీటర్లు కొట్టించుకుంటాడన్నా, జీరో పెట్టాలి కదన్నా, జీరో పెట్టకుండానే రయ్యమని చెప్పి మేము స్టార్ట్ చేసేస్తామన్నా. ఈ లోపల అతను ఎంత చూసుకుంటాడన్నా, 6 లీటర్లు, 7 లీటర్లు, 8 లీటర్లు, 10 లీటర్లు. ఏమయ్యా 10 లీటర్లు కొట్టావా? కొట్టాను సార్ అని చెప్పి 10 లీటర్లు డబ్బులు తీసుకుంటానన్నా. కానీ వాస్తవంగా నేను కొట్టింది మాత్రం 8 లీటర్లేనన్నా. ఆ 2 లీటర్లన్నా అక్రమంగా కొట్టేయడమేనన్నా. ఇది నాతో పాటు అందరూ చేసే పనిదేనన్నా.
కానీ ఎప్పుడైతే నేను ప్రభువును నా రక్షకునిగా స్వీకరించానో ఈ అక్రమ సంపాదన నాకొద్దు, ఈ పాపిష్టి సంపాదన నాకొద్దు అని నిర్ణయం తీసుకున్నాను. అక్కడే ఉద్యోగం చేస్తే ఈ అక్రమ సంపాదన నాకు ఉంటుందని చెప్పి ఆ ఉద్యోగాన్నే మానేశానన్నా, అవసరమైతే కూలి పని చేసుకొని కష్టపడి సంపాదించిన భార్యను పిల్లలను పోషించుకుంటాను, కానీ అక్రమముగా సంపాదించి మాత్రం వారికి అన్నం పెట్టనన్నా. ఎంత అద్భుతమైన సాక్ష్యం! సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డగా సక్రమముగా సంపాదించు, అక్రమముగా సంపాదించే ప్రయత్నము చేయొద్దు. మూడోదిగా లూకా సువార్త 9:24, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని రక్షించుకును. ఒకడు లోకమంతయు సంపాదించి తనను తాను పోగొట్టుకొని ఎడల ఏం ప్రయోజనం? మూడోవాడంట. ఎవరట? లోకమంతా సంపాదిస్తాడట. మొదటి గుంపు ఏం చెప్పండి? పేరు సంపాదించే గుంపు. రెండో గుంపు లాభము సంపాదించే గుంపు. మూడో గుంపు లోకమంతా సంపాదించే గుంపు. బైబిల్ సెలవిస్తుంది, లోకములో ఉన్నవి స్పష్టమైనవి ఏమిటట? నేత్రాశ. రెండోది ఏమిటి? శరీర ఆశ. మూడోది ఏమిటి? జీవపు డంబము. ఈ లోకంలో ఉన్నదాన్ని సంపాదించాలని ఆశపడుతున్నావు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. ఈ లోకంలో ఉన్నదంతయు కూడా నేత్రాశే. ఈరోజు ఎంతమంది యవనస్తులు, ఎంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు వారి యొక్క నేత్రాలను అపవిత్రపరచుకోవటం లేదు. ఇంటర్నెట్లో కూర్చొని గంటలు గంటలు అపవిత్రమైన బొమ్మలు చూస్తూ, బూతు సినిమాలు చూస్తూ యవన ప్రాయంలోనే శరీరాన్ని పాడు చేసుకునే వాళ్ళు ఎంతమంది లేరు? తల్లులు, తండ్రులు, మీ అబ్బాయిలు, మీ అమ్మాయిలు తలుపులు మూసుకొని రహస్యంగా ఇంట్లో కూర్చుని కంప్యూటర్ల ముందు కూర్చుంటే అనుకోమాకండి మా అబ్బాయి తెగ చదివేస్తున్నాడు, తెగ నేర్చేసుకుంటున్నాడు అని చెప్పి. దయచేసి వినండి, మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ పొద్దస్తమాను కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా, ప్రత్యేకంగా తలుపులు వేసి మరీ కూర్చుంటున్నా, పొద్దస్తమాను సెల్ ఫోన్లోనే ఆటలాడుతున్నా, సెల్ ఫోన్లోనే కాలక్షేపం చేస్తున్నా, దయచేసి తల్లులు, తండ్రులు మీ బిడ్డల మీద ఒక కన్ను వేసి ఉంచండి. మీ బిడ్డలను గమనించండి. ఎందుకని? ఒకప్పుడు బూతు సినిమాలు చూడాలంటే ఎక్కడికో పోవాలి, కానీ ఈరోజు సెల్ ఫోన్లోకి వచ్చేసినాయి, కంప్యూటర్లోకి వచ్చేసినాయి, ఇంటర్నెట్లోకి వచ్చేసినాయి. నీచమైన దృశ్యాలు చూసేవాళ్ళు ఎంతమంది లేరో? ఈరోజు అడుగుతున్నా, మనలో ఈ వాక్యం వినేవారిలో ఎంతమంది ధైర్యంగా చెప్పగలరు, నా కళ్ళు నేను పవిత్రంగా కాపాడుకుంటున్నాను, చూడకూడని దృశ్యాలు చూడకున్నటువంటి పిక్చర్స్ చూడకూడనటువంటి ఛానల్స్ చూడకుండా నేను బహు జాగ్రత్తగా ఉంటున్నాను? ఎంతమంది చెప్పగలరు? ఒకసారి ఆలోచించండి. ఈరోజు శరీరాన్ని పాపముతో నింపుకోవడానికి, శరీర క్రియలు నెరవేర్చడానికి, శరీరం తెచ్చేటటువంటి టెంప్టేషన్స్ని, శోధనలను నెరవేర్చడానికి ఎంతంత మంది ఎన్ని నీచమైన కార్యాలు చేయటల్లా. భార్య ఉన్నప్పటికీ భార్యకు తెలియకుండా పరాయి స్త్రీతో సాంగత్యం పెట్టుకొని నీచంగా జీవించే వాళ్ళు ఎంతమంది లేరు? భర్త ఉన్నప్పటికీ భర్తకు తెలియకుండా అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి భార్యలు ఎంతమంది లేరు? వివాహం కాకపోయినప్పటికీ ప్రేమ ముసుగులో, వివాహం కాకమునుపే నీచమైన కార్యాలకు ఒడిగట్టేటటువంటి అమ్మాయిలు, అబ్బాయిలు ఎంతమంది లేరు? మా రెండో అబ్బాయి, నా భార్య కడుపులో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాం పరీక్షలు చేయించుకోవడానికి. అలా వెళ్ళినప్పుడు నా భార్య వెళ్ళి పరీక్ష చేయించుకుని బయటకు వస్తున్నప్పుడు మెటర్నిటీ వార్డులో, ప్రసూతి వార్డులో మంచాల మీద లైన్గా పడుకున్నారు. ఎవరో తెలుసా? పెళ్ళైనటువంటి గర్భిణీ స్త్రీలు కాదు, పెళ్ళి కాకుండానే గర్భము ధరించిన స్టూడెంట్స్. ప్రసూతి హాస్పిటల్లో పెళ్లి కాకమునిపే గర్భము ధరించిన వాళ్ళు లైన్గా పడుకున్నారు. దేనికోసం? అబార్షన్స్ కోసం. నా భార్య వచ్చి అంటుంది, చూశారండి ఎంత దౌర్భాగ్యమో, ఎంత దుర్మార్గమో, ఎంత భయంకరమో. ఏమైంది? స్టూడెంట్స్ వచ్చారండి మెటర్నిటీ హాస్పిటల్కి. వివాహం కాకమునిపే, కాలేజీ చదువుకుంటున్నప్పుడే ప్రేమ అనే ముసుగులో నీచమైన కార్యాలు చేసి అబార్షన్స్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు? అబార్షన్ అయినట్టుగా తల్లికి తెలియదు, అబార్షన్ అయినట్టుగా కాబోయే మొగుడికి తెలియదు. నీచమైన జీవితాన్ని జీవించే తమ్ముళ్ళు, చెల్లెళ్ళు ఎంతమంది లేరో? అందుకే చెప్తున్నా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు నీ శరీరంతో పాపిష్టి కార్యాలు చేసి అందులో సంతోషాన్ని పొందుకోవాలని ఆశపడుతున్నావు, కానీ నువ్వు చేసే ప్రతి పాపానికి శిక్ష ఉంది. దేవుడు కళ్ళు ఎర్ర చేయక మునిపే, నిన్ను శిక్షించక మునిపే ఆ శరీర ఇచ్చల నుంచి బయట పడో. తిమోతికి రాసిన 2వ పత్రిక
2వ అధ్యాయము 22వ వచనంలో పౌలు ఈ విధంగా అంటున్నాడు, ఏమని? నా కుమారుడా, యవ్వన ఇచ్ఛల నుండి దూరముగా పారిపో. యవ్వన ఇచ్ఛల నుండి పారిపో, వాటిని విడిచిపెట్టి పారిపో. తమ్ముళ్ళు చెల్లెళ్ళో, యవ్వన ప్రాయంలో ఒక తీర్మానం తీసుకోండి. ఏమిటి ఆ తీర్మానం? నా శరీరాన్ని నేను మలినము చేసుకోను. దానియేలునట, షద్రక్ మెషక్ అబేద్గోనట బంధించి బబులోను దేశానికి తీసుకెళ్ళి రాజులు భుజించేటటువంటి భోజనాలు పెట్టాలని ఆశపడినప్పుడు వాళ్ళ బైబిల్లో ఏముంది తెలుసా? ఈ రాజు భుజించే ఈ అపవిత్రమైన ఆహారముతో తమ శరీరాన్ని అపవిత్రపరుచుకోకూడదని వాళ్ళు నిశ్చయించుకొని ఏం చేస్తున్నారు? వాళ్ళు నిశ్చయించుకున్నారు. యవ్వనస్తులు 14, 15, 16 సంవత్సరాలు వయసులో దానియేలు ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏమిటి? నా శరీరాన్ని నేను మలినము చేసుకోను. తమ్ముళ్ళు చెల్లెళ్ళో తీర్మానం తీసుకోండి. ఏమిటి? 600 అయినా 106 అయినా నా శరీరాన్ని నేను మలినం చేసుకోను. నా శరీరం మీద ఏ ఒక్కడు చేయి వేయడానికి వీల్లేదు. నేను ఏ అమ్మాయి మీద చేయి వేయడానికి వీల్లేదు. ఈ శరీరము దేవుని ఆలయము. ఎవడైతే ఈ దేహాన్ని పాడు చేస్తాడో వాడిని నేను పాడు చేస్తాను అని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న తమ్ముడు, చెల్లి తీర్మానం తీసుకుంటావా? ఏమని? నా శరీరాన్ని పరాయి వాడు తాకటానికి వీల్లేదు. నేను పరాయి స్త్రీని తాకడానికి వీల్లేదు. ఎందుకని? నేను దేవుని బిడ్డను. పరిశుద్ధంగా ఉండడానికి పిలువబడ్డాను, కానీ జారత్వానికైనాను వ్యభిచారానికైనాను తావివ్వడానికి కాదు. బైబిల్ సెలవిస్తుంది, వివాహము అన్నిటికంటే ఘనమైనది, పానుపు పరుపు. ఎలా ఉండాలట? పవిత్రంగా ఉండాలి, నిష్కలంకముగా ఉండాలి. నువ్వు నీ భర్తకి ఇవ్వగలిగింది తెలుసా? శ్రేష్టమైన బహుమానము పవిత్రమైన నీ శరీరము. నీ భార్యకు నువ్వు ఇవ్వగలిగిన గొప్ప బహుమానము పవిత్రమైన నీ దేహము. అలా కాకుండా వివాహం మనకు ముందే మలినమైపోతున్న వాళ్ళు ఎంతమంది లేరో అనుకుంటున్నావు. ఏమని? అల్పకాల పాప భోగంలో సంతోషం ఉంది అని. సంతోషం లేదు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా. పైపెచ్చు అది నీకు, నీ భవిష్యత్తుకు, నీ జీవితానికి తీరని నష్టాన్ని, కష్టాన్ని కలిగిస్తుంది అనే సత్యం మర్చిపోవద్దు. ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే ఏం లాభం? పల్లెటూరు నుంచి పట్టణంలో నా ఫ్రెండ్ ఉన్నాడు కదా, ధనవంతుడు కదా, వెళ్ళి చూద్దామని చెప్పి పల్లెటూరు నుంచి ఒక స్నేహితుడు వచ్చాడట పట్టణానికి. పట్టణంలో ఉన్న ఫ్రెండ్ని కలుసుకోవడానికి. ఆ పట్టణంలో ఉన్న ఫ్రెండు ఆ పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని చూసి చాలా సంతోషించి, రా చూపిస్తా నాకున్న ఆస్తులు ఏమిటో అని చెప్పి ఆ పట్టణం అంతా తిప్పుతూ అన్నాడు, ఎదురుగుండా కనిపిస్తున్న స్థలం చూసావా? అది నాదే. ఎడం పక్కన కనిపిస్తున్న స్థలం చూసావా? ఆ అపార్ట్మెంట్లు చూసావా? అవి నావే. కుడి పక్కన కాంప్లెక్స్ చూసావా? ఆ స్థలం ముందు చూసావా? అది కూడా నాదే. వెనక పక్కనటువంటి గ్రౌండ్ చూసావా? అది కూడా నాదే. 4 వైపులా స్థలాలు సంపాదించా అని చాలా గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఇవేవి కూడా వచ్చిన ఆ పల్లెటూరు అతనికి పెద్ద ఇంప్రెస్ అవ్వలా. ఎందుకంటే అతను ఆత్మీయుడు. అంటున్నాడు, అయ్యా బాగుంది, పట్నం వచ్చి బాగా సంపాదించాం, ఈ డైరెక్షన్లో సంపాదించాం, ఈ డైరెక్షన్లో సంపాదించాం, ఈ డైరెక్షన్లో సంపాదించావు, ఈ డైరెక్షన్లో స్థలం సంపాదించావు, అన్ని డైరెక్షన్లో నువ్వు స్థలం సంపాదించావు, కానీ ఈ డైరెక్షన్లో ఏమైనా సంపాదించావా స్థలం అని అడిగాడట. ఏ డైరెక్షన్లో? ఈ డైరెక్షన్లో నీకేమైనా స్థలం ఉందా? ఏమిటి ఈ డైరెక్షన్లో స్థలం ఏమిటి? అప్పుడు స్నేహితుడు అన్నట, నువ్వు పోయినప్పుడు ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు, ఈ డైరెక్షన్లో వెళ్ళావు, నువ్వు చచ్చిన్నాడో ఈ డైరెక్షన్లో పైకి వెళ్తావు, అక్కడే యుగ యుగాలు ఉంటావు. అక్కడేమైనా స్థలం సంపాదించావా? అప్పుడు ఆ స్నేహితుడు అంటున్నాడు, ఈ లోకంలో ఉన్న భోగభాగ్యాలే సంపాదించడానికి నా జీవితాన్ని ఖర్చు చేశాను, కానీ నాకంటూ మరణం ఉందని, మరణించిన తర్వాత ఎక్కడో ఒక చోట నేను నివసించవలసి వస్తుందనే ధ్యాసే లేకుండా జీవించానే. నా కళ్ళు తెరిపించావు, నాకు ఆ డైరెక్షన్లో తలదాచుకోవడానికి స్థలము లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఈ లోకంలో అన్నీ ఉన్నాయి, కానీ అడుగుతున్నా, పరలోకంలో చోటు సంపాదించావా? ఈ రాత్రి ఒకవేళ నువ్వు మరణిస్తే పరలోకంలో నేను కళ్ళు తెరుస్తాను అనే విశ్వాసాన్ని సంపాదించావా? అనే నమ్మకాన్ని సంపాదించావా? అనేటటువంటి గొప్ప దేవునితో సహవాసాన్ని, స్నేహాన్ని సంపాదించావా? ఒకవేళ అటువంటి నమ్మకము, స్నేహము నువ్వు సంపాదించి ఉండకపోతే ఈ రాత్రి ఇది నీకు అనుకూలమైన రాత్రి. పరలోకంలో స్థలాన్ని సంపాదించడానికి
దేవునితో సత్సంబంధాన్ని సంపాదించుకోవడానికి, నిత్యము దేవునితో జీవించటానికి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కల్వరి మహోత్సవాలు దేవుడు ఒట్టి పుణ్యాన ఇక్కడ ఏర్పాటు చేయలా. నీ జీవితాన్ని ప్రభావితం చేయడానికి, నీకంటూ పరలోకంలో సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేయడానికి దేవుడు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో నీకు అన్నీ ఉన్నాయి. నా ప్రశ్న, పరలోకంలో తలదాచుకోవడానికి చోటుందా అడుగుతున్నా. 4వ గుంపు, పౌలు అంటున్నాడు ఫిలిప్పీలు రాసిన పత్రికలో, ఏంటో చూద్దాం రండి. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనము. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను, క్రీస్తును సంపాదించుకొను నిమిత్తము. క్రీస్తును సంపాదించుకొని పౌలు అంటున్నాడు, నాకు ఈ లోకంలో పేరు అవసరంలా. పేరు కోసం నేను ప్రాకులాడను, డబ్బు కోసం నేను ప్రాకులాడను, డబ్బు కోసం గొప్ప పనులు నేను చేయను. ఈ లోకంలో ఉన్న నేత్రాశలు, శరీరాశలు, జీవపుడంబము నాకొద్దు. నాకేదైనా కావాలి అని మీరు ప్రశ్నిస్తే, నాకు కేవలం క్రీస్తు మాత్రమే కావాలి. నేను ఈ లోకంలో సంపాదించుకోవాలి అని ఆశపడుతుంది క్రీస్తును మాత్రమే. క్రీస్తు నాకు అనుగ్రహించే పరలోకం మాత్రమే నేను సంపాదించాలి అని ఆశపడుతున్నా. ఈరోజు నా ప్రియ సహోదరుడా, పౌలు అంటున్నాడు, ఏ విధము చేతనైనా నేను క్రీస్తునే సంపాదించాలి, క్రీస్తు అనుగ్రహించే నిత్య జీవాన్ని అనుభవించాలి. ఇదే నా ఆశ, ఇదే నా కోరిక. నువ్వు యేసు క్రీస్తును కోరుకుంటే, ఈ రాత్రి యేసు నాకు కావాలి అన్ని మనస్సులో నువ్వు మనఃపూర్వకంగా ఆయన్ని ఆశించి అడిగితే, ఆ యేసే నీలోకొస్తే, ఆ యేసే నీ ఇంటికి వస్తే, ఆ యేసే నీతో ఉంటే, ఈ లోకంలో నీకేం కావాలో అవన్నీ కూడా నీతో ఉంటవి. ఎందుకని? సకల ఆశీర్వాదములు ఆయన చేతిలో గుప్తమై ఉన్నాయట. గుప్తమై ఉన్నటువంటి ఆశీర్వాదాలు నీ ఇంటికి రాబోతున్నాయి. ఈరోజు క్రీస్తును నువ్వు సంపాదించుకోవడం ద్వారా దేవుడు నా కళ్ళు తెరిపించాడు. ఈరోజు క్రీస్తు నాకు ఎంత అవసరమో నేను తెలుసుకోగలిగాను. నేను ఈరోజు నా క్రీస్తును సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను. నా కోసం ప్రార్థన చేస్తారా అన్నవాళ్ళు నా ప్రార్థనతో పాటు ఏకీభవిస్తారా? లెట్ us pray. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలు వంచండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే మాకు పేరు ప్రఖ్యాతులు వద్దు, నేను ఒక మంచి పేరు సంపాదిస్తా, మంచివాడిగా నేను జీవిస్తా అనే తీర్మానం తీసుకుంటున్న వారిని కనికరించండి. నాకు శరీర ఇచ్ఛ, నేత్రాశ నన్ను పట్టి పీడిస్తుంది, అల్పకాల పాప భోగాలు నన్ను బంధించి వేసినాయి. ప్రభువా, ఈ లోకంలో ఉన్న ఈ అల్పకాల పాప భోగం నాకొద్దు. నీ రాజ్యంలో తలదాచుకునే స్థలం నాకు కావాలి, చోటు నాకు కావాలి, ఆ భాగ్యం నాకు కావాలి అని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని అంగీకరించండి. అక్రమముగా సంపాదించే జీవితాన్ని విడిచిపెట్టి సక్రమముగా యథార్థంగా జీవించే పరిశుద్ధులుగా ప్రతి ఒక్కరిని తీర్చండి. మెట్టుకు ప్రభువా, ఈ లోకయాత్ర ముగిసిన తరువాత మేము రావాల్సింది నీ రాజ్యానికే. నీ రాజ్యానికి మేము రావాలి అంటే క్రీస్తు అనే నీ ప్రియ కుమారుణ్ణి మేము సంపాదించాలి. ఎందరైతే ఆ క్రీస్తు నాకు కావాలి అని ఈరోజు తమ చేతిని నీకు అప్పగిస్తున్నారో వారిని చేపట్టుకోండి ప్రభువా. ఈరోజు వారు చేయి పట్టుకోండి. పరలోకంలో వారు అడుగు పెట్టేంత వరకు ఆ చేయి ఎన్నడూ విడిచిపెట్టవద్దని నాయనా ఆ చేతిని పట్టుకొని నడిపించమని, నీ కొరకే మేము సాక్షులుగా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.